హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. 2024 ఐపీఎల్లో 16th మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగబోతోంది. అయితే మీ అందరికీ నేను ప్రామిస్ చేశాను 2024 ఐపీఎల్లో గివ్ అవే ఉంటుంది అని చెప్పి. సో చాలా మంది జెర్సీసే బెటర్ అని చెప్పారు. అంటే కొంతమంది పెద్దవి అడిగారు అనమాట, క్రికెట్ కిట్స్, క్రికెట్ బ్యాట్స్. సో అలాంటివి మనం ఒకరికి ఇద్దరికి మాత్రమే ఇవ్వగలుగుతాం, కానీ ఎక్కువ మందికి ఇవ్వలేము. సో ఎక్కువ మందికి ఇవ్వాలి అంటే ఒక నార్మల్ ప్రైస్లో ఇవ్వగలుగుతాం. అందుకే మళ్ళీ జెర్సీస్ని చూస్ చేసుకున్నాను. సో ఇంకొన్ని రోజుల్లో జెర్సీస్ మన దగ్గరికి వస్తాయన్నమాట. అంటే ఆర్డర్ పెట్టేశాను. కాబట్టి వెంటనే వెళ్ళి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తర్వాత నేను ఎలా పార్టిసిపేట్ చేయాలి, మీరు ఏం చేయాలంటే అంటే మీరు నాకు ఎక్కడ కాంటాక్ట్ అవ్వాలన్న విషయాన్ని నేను మెన్షన్ చేస్తాను అనమాట. సో ప్రస్తుతానికైతే అన్ని ఫాలో అవ్వండి. ఇంకొన్ని రోజుల్లో ఖచ్చితంగా జెర్సీ గివ్ అవే మొదలవుతుంది. సో డీసీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అనమాట. ఇది ఢిల్లీకి హోమ్ గ్రౌండ్ అయిన విశాఖపట్నంలో జరగబోతోంది. అయితే మరి ఈ రెండు టీమ్స్ ఎటువంటి ప్లేయింగ్ 11తో వస్తాయి, ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాము. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసాము అంటే డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పురేల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లేదా రషీద్ సలాం, ఖలీల్ అహ్మద్, ఈశాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ఇంపాక్ట్ ప్లేయర్ గా అన్రిచ్ నాట్జే. కుల్దీప్ యాదవ్ ఒకవేళ ఫుల్ ఫిట్ గా ఉంటే ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లోకి వచ్చేస్తాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కున్న మెయిన్ బలం ఏంటి అంటే డేవిడ్ వార్నర్. ప్రతి మ్యాచ్ కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇక రిషబ్ పంత్ కూడా టచ్ లోకి వచ్చినట్టే క్లియర్ గా కనిపించింది మనం సిఎస్కే అయితే మ్యాచ్ లో. అంటే అంతకుముందు మ్యాచ్ లో అతను బిగ్ స్కోర్స్ గా కన్వర్ట్ చేయలేకపోయాడు, బట్ కన్వర్ట్ చేసి చాలా మంచి నాక్ ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆ రోజు విజయం సాధించింది అంటే ముఖ్యంగా రిషబ్ పంత్ నాక్ వల్లే అని చెప్పుకోవాలి. ఇక మిచెల్ మార్ష్ దగ్గర నుంచి, ట్రిస్టన్ స్టబ్స్ దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి ఒక 5 innings అనేది అవసరం ఢిల్లీ క్యాపిటల్స్ కి. బట్ పేరు పెట్టకుండా ఏదైనా వీళ్ళ డిపార్ట్మెంట్ ఉందా అంటే అది బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రమే. ఈశాంత్ శర్మ అవ్వచ్చు, ముఖేష్ కుమార్ అవ్వచ్చు, ఎవరైనా సరే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. అక్షర్ పటేల్ ముఖ్యంగా ఎకనామికల్ గా బౌలింగ్ చేస్తున్నాడు. సో మరి ఇలాంటి టీం కేకేఆర్ తో పాస్ట్ లో ఎలా పర్ఫామ్ చేసింది అంటే ఢిల్లీ క్యాపిటల్స్ లోని ప్లేయర్స్ అందరూ కేకేఆర్ తో ఎలా పర్ఫామ్ చేశారో క్లియర్ గా తెలుసుకుందాం. సో డేవిడ్ వార్నర్ 27 innings లో 1075 రన్స్ చేశాడు, 44.8 యావరేజ్ ఉంది. పృథ్వీ షా 9 innings మాత్రమే ఆడినప్పటికీ 405 రన్స్ చేశాడు, 45 యావరేజ్ ఉంది. ఇక మిచెల్ మార్ష్ 3 innings ఆడాడు, 20 runs 2 wickets తీసుకున్నాడు. రిషబ్ పంత్ 14 innings లో 302 రన్స్ చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ ఎప్పుడు ఆడలేదు, అభిషేక్ పురేల్ ఎప్పుడు ఆడలేదు. అక్షర్ పటేల్ 19 innings ఆడి 147 రన్స్ 13 వికెట్స్ తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 3 innings ఆడి 10 వికెట్స్ తీసుకున్నాడు. ఖలీల్ అహ్మద్ 4 innings ఆడి 7 వికెట్స్ తీసుకున్నాడు. ఈశాంత్ శర్మ 7 innings ఆడి 3 వికెట్స్ తీసుకున్నాడు. ముఖేష్ కుమార్ 1 innings ఆడి 1 వికెట్ తీసుకున్నాడు. ఇక అన్రిచ్ నాట్జే 5 innings ఆడి 10 వికెట్స్ తీసుకున్నాడు. సో చూసాము అంటే చాలా మంది ప్లేయర్స్ కి చాలా మంచి రికార్డ్ అయితే కనిపిస్తుంది కేకేఆర్ పైన. అంటే బ్యాటింగ్ అవ్వచ్చు, బౌలింగ్ అవ్వచ్చు, వీళ్ళు మరి అంత వరస్ట్ గా అయితే లేరు. అంటే కొంతమంది ప్లేయర్స్ ఆడలేదు. సో ఈ విధంగా ఉంది. ఇక నెక్స్ట్ కేకేఆర్ టీం విషయానికి వచ్చాము అంటే ఫెంటాస్టిక్ గా పర్ఫామ్ చేస్తుంది ఈ లీగ్ లో. అంటే చాలా అద్భుతంగా వెళ్తున్నారు అనమాట. ఇంతవరకు ఏ మ్యాచ్ కూడా వీళ్ళు ఓడిపోలేదు. సో కేకేఆర్ ప్లేయింగ్ లో ఎలా ఉండే ఛాన్స్ ఉంది అంటే ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, రమన్దీప్ సింగ్, రింకు సింగ్, ఆండ్రీ రసెల్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, ఇంపాక్ట్ ప్లేయర్ గా అనుకూల్ రాయ్ లేదా శ్రేయాస్ శర్మ ఉండే ఛాన్స్ ఉంది. అయితే కేకేఆర్ టీంలో ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే 25 కోట్లు, దాదాపు 25 కోట్లకు పెట్టి కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్ మాత్రమే వీళ్ళకి ప్రాబ్లం. ఎందుకంటే ఒక ఓవర్ బాగా వేస్తే లాస్ట్కి వచ్చేసరికి ఆటోమేటిక్గా 35, 40, 50 రన్స్ కూడా కొట్టించేస్తున్నాడు అనమాట. ఇప్పటికే 2 మ్యాచ్లు కలిపి ఒక హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ అయిపోయింది, అన్ని రన్స్ ఇచ్చేసాడు. సో మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆండ్రీ రసెల్ ఆల్రౌండ్ షో, బ్యాటింగ్ వస్తే అదరగొడుతున్నాడు, బౌలింగ్లో కూడా ఫెంటాస్టిక్గా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ చూసాము అంటే శ్రేయస్ టచ్లో కనిపిస్తున్నాడు, ఫిల్ సాల్ట్ ఫెంటాస్టిక్ టచ్లో ఉన్నాడు. ఇక సునీల్ నరైన్ కూడా మనం ఆడాడు, బట్ సునీల్ నరైన్ని మనం ఒక ఫ్రీ వికెట్ లాగే తీసుకోవాలన్నమాట. ఉన్నాడు అంటే మాత్రం కేకేఆర్కి ప్లస్ అవుతుంది, లేకున్నా కూడా పెద్ద ప్రాబ్లం లేదు. ఫ్రీ వికెట్ అని చెప్పాం కదా, అతను త్వరగానే వచ్చేస్తాడు, బాల్స్ ఏం వేస్ట్ చేయడు. సో అండ్ నితీష్ రాణా సో ఇంకా మంచి నాక్ అయితే రాలేదు. బట్ రింకు సింగ్ ఆల్రెడీ ఫామ్లో ఉండడం మనకు క్లియర్గా తెలిసిపోతుంది. అంటే టీం మొత్తం చాలా స్టేబుల్గా కనిపిస్తుంది కేకేఆర్ది. కేవలం మిచెల్ స్టార్క్ మాత్రమే నాకు ఒక లూప్ హోల్ లాగా కనిపిస్తున్నాడు, అతను ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉంటాడు. ఇక మరి కేకేఆర్ టీం వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు ఢిల్లీ క్యాపిటల్స్తో చూసాము అంటే ఫిల్ సాల్ట్ ఇప్పటివరకు ఎప్పుడు ఆడలేదు. సునీల్ నరైన్ 21 innings ఆడితే 132 రన్స్ 22 వికెట్స్ తీసుకున్నాడు. వెంకటేష్ అయ్యర్ 5 innings ఆడితే 93 రన్స్ 2 వికెట్స్ తీసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ 2 innings మాత్రమే ఆడాడు, 96 రన్స్. నితీష్ రాణా 13 innings ఆడితే 384 రన్స్ 3 వికెట్స్ తీసుకున్నాడు. రమన్దీప్ సింగ్ 1 innings ఆడాడు, 13 రన్స్ 2 వికెట్స్ తీసుకున్నాడు. రింకు సింగ్ 2 innings 29 రన్స్. ఆండ్రీ రసెల్ 12 innings లో 334 రన్స్ 14 వికెట్స్. మిచెల్ స్టార్క్ 4 innings లో 6 వికెట్స్. అనుకూల్ రాయ్ 1 innings 2 వికెట్స్. వరుణ్ చక్రవర్తి 7 innings 11 వికెట్స్.
హర్షిత్ రాణా ఒక ఇన్నింగ్స్ ఒక వికెట్. సో ఈ విధంగా ఉంది కేకేఆర్ టీం అనేది. మనం చూసాము అంటే కంపేర్ టు ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్ టీంలోని కొంతమంది ప్లేయర్స్ అగైనెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ అనమాట పెద్దగా పర్ఫామ్ చేయలేదు. అంటే ముఖ్యంగా బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. బౌలింగ్లో మాత్రం నో ప్రాబ్లమ్. సునీల్ నారాయణ అవ్వచ్చు, ఆండ్రే రసెల్ బ్యాటింగ్ బౌలింగ్ బాగానే ఉంది. ఇక మిగతా వాళ్ళు వికెట్స్ తీసుకున్నారు కానీ బ్యాటింగ్ ని సెట్ చేసుకున్నారంటే ఢిల్లీ క్యాపిటల్స్ కు గట్టిగా పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక మనం ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయర్ బ్యాటిల్ అంటే ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్స్ అగైనెస్ట్ కేకేఆర్ టీం ఎలా పర్ఫామ్ చేశారు ఓన్లీ ఐపీఎల్ మాత్రమే చెప్తున్నాను. ఐపీఎల్లో అండ్ అలాగే T20 డొమెస్టిక్ లీగ్స్ లో కొంతమంది ఓవర్సీస్ ప్లేయర్స్ అప్పుడప్పుడు తలబడి ఉంటారు. ఆ స్టాట్స్ ఇక్కడ ఉంటాయి. ఇంటర్నేషనల్ స్టాట్స్ ని ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ఒక్క బౌలర్ని ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ ఫేస్ చేసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అలాంటి టైంలో వికెట్ తీసుకున్న వాళ్ళని మాత్రమే నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. సో వికెట్ తీసుకుని వాళ్ళని నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు. ఇక చూసాము అంటే వార్నర్ వర్సెస్ మిచెల్ స్టార్క్ 25 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 104 స్ట్రైక్ రేట్. వార్నర్ వర్సెస్ ఆండ్రే రసెల్ 64 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 177 స్ట్రైక్ రేట్. వార్నర్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి 37 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 142 స్ట్రైక్ రేట్. వార్నర్ వర్సెస్ సునీల్ నరైన్ 230 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 150 స్ట్రైక్ రేట్. ఇక నెక్స్ట్ పృథ్వీ షా చూసాము అంటే వర్సెస్ వరుణ్ చక్రవర్తి 37 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 148 స్ట్రైక్ రేట్. ఇక మిగతా బౌలర్స్ ని ఫేస్ చేసినప్పటికీ ఎప్పుడు వికెట్ ఇవ్వలేదు పృథ్వీ షా. అంటే మనం చూసామంటే పృథ్వీ షాని వేరే టీమ్స్ తో ఎప్పుడైనా కంపేర్ చేసినా ప్రతి ఒక్క బౌలర్ దాంట్లో అతనికి వికెట్ పడింది. కానీ కేకేఆర్ లో మాత్రం వరుణ్ చక్రవర్తికి మాత్రమే వికెట్ ఇచ్చాడు. ఈవెన్ సునీల్ నారాయణ కూడా వికెట్ ఇవ్వలేదు. సో మరి అంటే ఆల్రెడీ మనం చూసాం కదా ఆ లాస్ట్ ఇన్నింగ్స్ లో పృథ్వీ షాకు చాలా మంచి రికార్డు ఉంది కేకేఆర్ అగైనెస్ట్ గా. మరి ఈ రోజు ఎలా పర్ఫామ్ చేస్తాడో చూద్దాం. ఇక నెక్స్ట్ మిచెల్ మార్ష్ వర్సెస్ మిచెల్ స్టార్క్ 21 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 175 స్ట్రైక్ రేట్. మిచెల్ మార్ష్ వర్సెస్ హర్షిత్ రాణా 6 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 200 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ రిషబ్ పంత్ వర్సెస్ ఆండ్రే రసెల్ 39 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 195 స్ట్రైక్ రేట్ ఉంది. రిషబ్ పంత్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి 24 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 120 స్ట్రైక్ రేట్ ఉంది. అక్షర్ పటేల్ వర్సెస్ మిచెల్ స్టార్క్ చూసామంటే నెక్స్ట్ 5 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 100 స్ట్రైక్ రేట్. అక్షర్ పటేల్ వర్సెస్ సునీల్ నరైన్ 26 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 92 స్ట్రైక్ రేట్. అక్షర్ పటేల్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి 3 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 23 స్ట్రైక్ రేట్. సో ఈ విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్ అందరూ కూడా అగైనెస్ట్ కేకేఆర్ పర్ఫామ్ చేశారు. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనం కేకేఆర్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ ఓన్లీ ఇన్ ఐపీఎల్ అండ్ T20 లీగ్స్. ఇంటర్నేషనల్ స్టాట్స్ ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. సో ఎవరైనా బౌలర్స్ని ఇంకొకరు ఫేస్ చేయలేదని డౌట్ వస్తే మాత్రం ఖచ్చితంగా వికెట్ ఇచ్చి ఉంటే ఇంక్లూడ్ చేసి ఉంటాను, వికెట్ ఇవ్వకుంటే ఇక్కడ నేను ఇంక్లూడ్ చేయను. సో ఫస్ట్ మనం వెంకటేష్ అయ్యర్తో స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే ఫిల్ సాల్ట్ని ఇక్కడ మనం చూసామంటే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, ముఖేష్ శర్మ అలాంటి వాళ్ళు. సో వాళ్ళని ఎవరిని కూడా ఫేస్ చేయలేదు ఎప్పుడు ఫిల్ సాల్ట్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ సునీల్ నారాయణ కూడా నేను మెన్షన్ చేయట్లేదు, నేను ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే అతను ఫ్రీ వికెట్ లాగే కన్సిడర్ చేస్తున్నా, ఆ టీం కూడా అతన్ని అలాగే కన్సిడర్ చేస్తుంది. కొట్టాడంటే యూజ్ అవుతుంది, లేదంటే మాత్రం పెవిలియన్ లో ఉంటాడు. సో వెంకటేష్ అయ్యర్ వర్సెస్ ఇషాంత్ శర్మ 2 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 66 స్ట్రైక్ రేట్. వెంకటేష్ అయ్యర్ వర్సెస్ ఖలీల్ అహ్మద్ 5 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 166 స్ట్రైక్ రేట్. వెంకటేష్ అయ్యర్ వర్సెస్ అక్షర్ పటేల్ 18 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 120 స్ట్రైక్ రేట్. నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ వర్సెస్ ఖలీల్ అహ్మద్ 18 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 105 స్ట్రైక్ రేట్. శ్రేయస్ అయ్యర్ వర్సెస్ కుల్దీప్ యాదవ్ 52 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 148 స్ట్రైక్ రేట్. శ్రేయస్ అయ్యర్ వర్సెస్ అక్షర్ పటేల్ 62 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 155 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక రింకు సింగ్ వర్సెస్ అక్షర్ పటేల్ మాత్రమే వికెట్ తీసుకున్నాడు, మిగతా బౌలర్స్ ఎప్పుడు రింకు సింగ్ వికెట్ తీసుకోలేదు. సో 4 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 65 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక ఆండ్రే రసెల్ వర్సెస్ కుల్దీప్ యాదవ్ 4 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 40 స్ట్రైక్ రేట్. ఆండ్రే రసెల్ వర్సెస్ అక్షర్ పటేల్ 54 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 192 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే ఎప్పుడు కూడా టఫ్ గానే జరుగుతున్నాయి మ్యాచెస్. అంటే ఎవ్వరూ పై చేసి సాధించట్లేదు. టోటల్ గా 32 మ్యాచెస్ జరిగితే ఢిల్లీ క్యాపిటల్స్ 16 టైమ్స్ గెలిచింది, కేకేఆర్ కూడా 16 టైమ్స్ గెలిచింది. బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ 6 టైమ్స్ గెలిస్తే కేకేఆర్ 7 టైమ్స్ గెలిచింది. ఇక బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ 10 టైమ్స్ గెలిస్తే కేకేఆర్ 9 టైమ్స్ గెలిచింది. సో టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది అనమాట. ప్రెసెంట్ కూడా టఫ్ మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ ఈ మ్యాచ్ జరుగుతుంది విశాఖపట్నం గ్రౌండ్ లో. ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగింది, ఆ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. సో పిచ్ రిపోర్ట్ ఆల్రెడీ నేను ఆ రోజే చెప్పాను అనమాట, చాలా బ్యాలెన్స్డ్ వికెట్, కాంపిటేటివ్ వికెట్ అనమాట. ఒక్కరికి అంటే స్పిన్నర్స్ కి పేసర్స్ కి ఈ విధంగా అనుకూలించేది వికెట్. బ్యాటింగ్ కి బౌలింగ్ ఒకే విధంగా అనుకూలిస్తుంది. ఆ రోజు మ్యాచ్ చూసినా సరే మీరు ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ కి బ్యాటింగ్ అద్భుతంగా అనుకూలించింది, తర్వాత బౌలర్స్ కొంతసేపు వచ్చారు గేమ్ లోకి, తర్వాత మళ్ళీ చెన్నై ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాక ఫాస్ట్ బౌలర్స్ కి అనుకూలించడం, చెన్నై వాళ్ళు త్వరగా అవుట్ అయిపోవడం, తర్వాత మళ్ళీ చెన్నై గేమ్ ప్లాన్ మార్చుకోవడం. సో ఇలా ఉంటుంది అనమాట. అందుకే ఇలాంటి కాంపిటేటివ్ వికెట్స్ పైన ఎప్పుడైనా మ్యాచెస్ జరిగితే సో ఏ టీం గెలుస్తుందో లాస్ట్ వరకు చెప్పలేం. అలాంటి మ్యాచ్లు ఇక్కడ జరుగుతాయి. సో విశాఖపట్నం గ్రౌండ్ అలాంటిది అనమాట, హైదరాబాద్ గ్రౌండ్ లాంటిదే. ఇక
T20 డొమెస్టిక్ మ్యాచెస్ ఇక్కడ ఓవరాల్ గా 14 జరిగితే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 7 టైమ్స్ గెలిచింది, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 7 టైమ్స్ గెలిచింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఇక్కడ 159, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 133. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రిడిక్షన్ ఫైనల్ కాదు, మన ప్రిడిక్షన్స్ కొన్ని రాంగ్ అయి ఉండొచ్చు, కానీ లాంగ్ టోర్నమెంట్ ఇది. సో ప్రతి ఒక్కరి ప్రతిసారి ప్రిడిక్షన్స్ రైట్ కావాలన్నమాట, ఇది గుర్తుపెట్టుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, నేను ప్రిడిక్షన్ చేంజ్ అయితే అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలని టెలిగ్రామ్ ఛానల్లో ఉండాలి కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఈ రోజు ప్రిడిక్షన్స్ నేను కొన్ని ఇస్తున్నాను అనమాట, ఎన్ని ప్రిడిక్షన్స్ రైట్ అవుతో చూద్దాం. అంటే నాకు తెలిసి ఈ రోజు మ్యాచ్లో వార్నర్ అయితే పెద్దగా పర్ఫామ్ చేయడం అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు చూసామంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా రీసెంట్గా ప్రతి మ్యాచ్లో పర్ఫామ్ చేశాడు వార్నర్, బట్ ఈ మ్యాచ్లో పర్ఫామ్ చేయడం అనిపిస్తుంది, అంటే తక్కువ రన్స్కి అవుట్ అయిపోతాడు. నెక్స్ట్ రసెల్ దగ్గర నుంచి ఒక మినీ క్యామియో మాత్రమే, అంటే భారీ ఇన్నింగ్స్ రాదు, బట్ కొన్ని చిన్న మెరుపులు అనమాట, ఒక 2-3 సిక్స్లు అలాంటి మెరుపులు మాత్రమే జరిగే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. మినీ క్యామియో వస్తుంది, అంటే 30 రన్స్ 40 రన్స్ ఆ రేంజ్లో. ఇక నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్, పంత్ ఇద్దరు ఒక్కొక్క టీంకి కెప్టెన్ కదా, ఎవరో ఒక్కరు మాత్రమే హిట్ అవుతారు. అంటే పంత్ అయినా ఆడతాడు, శ్రేయస్ అయ్యర్ అయినా ఆడతాడు, ఎవరు ఆడతారో మనం చెప్పలేం, బట్ ఒకరు మాత్రమే ఆడతాడు. ఇక నెక్స్ట్ ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అంటే, సో ప్రెసెంట్ ఉన్న ట్రెండ్స్ ప్రకారం స్టాట్స్ ప్రకారం చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ టీం స్ట్రాంగ్గా ఉంది, కానీ నేను టోర్నమెంట్ వైజ్ చూసుకున్నానంటే మాత్రం కేకేఆర్ ఈ మ్యాచ్లో ఫేవర్. బట్ చెప్తున్నా కదా, హోమ్ గ్రౌండ్ ఢిల్లీ క్యాపిటల్స్ది, ఈసారి హోమ్ గ్రౌండ్స్ అస్సలు తక్కువ వేయకూడదు అనమాట. పిచ్ ఎక్కిస్తున్న ప్రిడిక్షన్స్ అన్ని నేను హోమ్ గ్రౌండ్లో చాలా కొన్ని టీమ్స్ ఫైల్ అవుతున్నాయి, కొన్ని టీమ్స్ అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి కేకేఆర్ ఫేవర్ ఉన్నప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ని ఒకవైపు చూస్తూ ఉండండి. సో టెలిగ్రామ్లో ప్రిడిక్షన్ నేను చేంజ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.